పర్తులుగా చేసి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చి ఇటువంటి ఇంపాక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ తను ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని మన గురించి, మన యూత్ గురించి వచ్చి మనకు సేవ చేసి వారి యొక్క విజ్ఞానాన్ని మనకు అందించబోతున్నా ఐ ఇన్వైట్ విత్ యువర్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మ్యామ్ పద్మా Pathukochi on the stage, please. 1, 2. 1, 2, 1, 2, 3. Thank you. Very powerful. కొద్దిగా సౌండ్ కూడా. Hey you all. ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మన్ అని చెప్పారు. నిజంగా ఆమె క్రికెటర్. I played cricket under Shivlal Yadav sister Vidyalal Yadav. గంప గారు నిజంగా నేను క్రికెటర్ని. ఓపెనింగ్ చేయడంలో తప్పే ఉందో? Let me just open it. Thanks the entire impact team. Thanks Mr. Gampa. Thanks the organizers. Thanks the crew and then volunteers of the whole impact team. Thanks to the authorities of this auditorium. Thanks to one and all who are associated with this impact. Thanks to all my co-trainers, coaches, and thanks my dearest Visakhavasis for having me here. Namaste. I said namaste. Namaste my fellow Indians. చిన్నప్పుడు పుస్తకంలో చదువుకున్నాను ప్రతిజ్ఞ. భారతదేశము భారతీయులందరూ గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను కూడా మై డియర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. ఒక అతను ఇటు వచ్చేసాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ నాకు సోదర సోదరీమణులే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పొద్దున్న వైజాగ్లో దిగగానే తూర్పు కనుమల నుంచి పొడిచిన సూర్యుడు ఎంత వామ్గా వెల్కమ్ చెప్పాడో. It was really fantastic morning. కానీ it was not the same. 2 రోజుల క్రితం మిస్టర్ హరి గారు, Mr. Hari has called me from the same Vizag. There was panic in his voice. Madam, Vizag is raining cats and dogs అని చెప్పాను. మన ప్రోగ్రాం మొదలెట్టుకునేటప్పటికీ వాన తగ్గిపోతుందిలేండి అనేసి ఎప్పటిలాగే అందరిలాగానే నేను చెప్పాను. అది తగ్గిపోతుందని నాకు కూడా తెలియదు. కానీ ఇంకోటి కూడా చెప్పాను, వాన వస్తే వానలో ప్రోగ్రాం చేద్దాం, వాన లేకపోతే వాన లేకుండా ప్రోగ్రాం చేద్దాం. ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దెన్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ హియర్. కానీ నాకు తెలీదు వైజాగ్లో వాన కూడా చాలా డిసిప్లిన్డ్గా వీకెండ్సే పడుతుంది అని. సాటర్డే సండే పడింది, మండే వదిలేసింది, వెళ్ళిపోయింది, మా దగ్గరికి వచ్చింది. మాకు మండే నుంచి మబ్బుగానే ఉంది. దిస్ ఇస్ ద డిసిప్లిన్ ఆఫ్ వైజాగ్ పీపుల్. ఎస్ ఐ నో. పైన వానే వింటే మీరు గట్టిగా ఎస్ అని చెప్పక్కర్లేదు. వాళ్ళు వాన విన్నందుకు మేము ఇక్కడ ఇలా ఉన్నాం. Another thing, not only the morning was beautiful, the today's date is also very, very, very beautiful and then very wonderful date. 3rd November 2015. November 2015 ni pakkaneteskundam. Mana 333 is the most important number in our Indian culture and then Indian philosophy. 3 ముళ్ళు కనుక మీరు 3 గురించి తెలుసుకుంటే కనుక మన జీవితం 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. అది ఖచ్చితం. ఫస్ట్ 3 త్రికరణ శుద్ధిగా పని చేయాలి అని అంటారు. త్రికరణ శుద్ధిగా పని చేయాలంటారంటే మనస వాచ కర్మణ.
మనసులో మనం ఏది అనుకుంటున్నామో మాటల్లో అదే బయట పలుకుతూ ఆచరణలో అదే చూపిస్తే కనుక మూడిటి సమన్వయంతో మనకు వచ్చేదే సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. మనకి దేశంలో ఉన్న స్ట్రెస్కి, మనకి దేశంలో ఉన్న డిప్రెషన్కి కారణం ఈ సమన్వయ లోపమే, త్రికరణ శుద్ధిగా పనిచేయకపోవడమే. మనసులో ఒకటి పెట్టుకొని మాటలో ఒకటి చెప్పి ఆచరణలో ఒకటి చేస్తే కనుక దీనికి సమతుల్యత దెబ్బతిని మనకి స్ట్రెస్ అవుతోంది. అందునే మనం అందరం డిప్రెషన్కి లోన్ అవుతున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ త్రికరణ శుద్ధిగా పనిచేసే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ టు ఆల్ అవర్ స్ట్రెస్ అండ్ దెన్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్కి వన్ అండ్ దెన్ ఓన్లీ గన్ షాట్ సొల్యూషన్ ఈజ్ త్రికరణ శుద్ధి. ఇక్కడ ఏమనుకుంటున్నారో అక్కడ అదే పలకండి, బయట అదే చేయండి. దాట్ ఈజ్ ఇట్. యు నీడ్ నాట్ పుట్ మాస్క్. ఎవరినో ప్లీజ్ చేసుకోవడానికి ఎవరితోనో ఏదో మాట్లాడి మనసులో ఒకటి పెట్టుకుంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఈ మధ్యలో ఉన్న రప్చర్, ఈ మధ్యలో ఉన్న వాయిడ్, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ is making us to really get deep into the depression. Trikarana Suddhi, the first powerful word is three. Second one, త్రికాలాలు. మనకున్నాయి మూడు కాలాలు. What are those three కాలాలు? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. Present, past and future. ఈ త్రికాలాలను సమన్వయపరుచుకుంటూ అంటారు. పాస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఫ్యూచర్ కన్స్ట్రక్షన్లో మనం ప్రజెంట్కి నిర్మాణం చేసుకుంటే కనుక దానిని మించినది ఏదీ లేదు. లైఫ్ అంటూ మనం బతుకుతున్నామంటే మై డియర్ యంగ్ ఇండియన్స్ ప్రజెంట్ మూమెంట్లోనే బతుకుతున్నాం. మనం పాస్ట్ గతికింది జరిగిపోయిన దాన్ని మనం తెచ్చుకోలేము, రాబోయే దాన్ని మనం పుచ్చుకోలేము. ఏది ఎలా వస్తుందో మనకి తెలీదు. ప్రజెంట్ ఈజ్ ద వన్, వర్తమానం ఈజ్ ద వన్. త్రికాలాలు త్రికరణ శుద్ధిగా పనిచేయాలి, త్రికాలాలను సమన్వయపరుచుకోవాలి. త్రిగుణాలు ఉన్నాయి మనకి. మూడు గుణాలు, సత్వ, రజస్ అండ్ తమో గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి. మహానుభావుల్ని కొందరిని మనం వదిలేద్దాం, వాళ్ళు మహాయోగులు, మహామనీషుల్ని వదిలేసి సాధారణంగా మనందరి గురించి నేను మాట్లాడుతున్నాను. సత్వరజ తమో గుణాలు కొంతమందికి కొంత మోతాదు ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. సత్వగుణం ఎక్కువగా ఉంటే వాళ్ళని సాత్వికులు అంటారు, రజోగుణం ఎక్కువగా ఉంటే రాజసీకులు అంటారు, తమో గుణం ఎక్కువ అంటే తామసీకులు అంటారు. సత్వరజస్ తమో గుణాలని ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ఈ గుణ సమన్వయం మనం చేసుకుంటే మై డియర్ యంగ్ ఇండియన్స్ దట్ ఈస్ ద లైఫ్. ఒకళ్ళతో సత్వంతో మాట్లాడాలి, ఇంకొకళ్ళతో రాజసంతో మాట్లాడి, ఇంకొకళ్ళతో తామసంగా ఉండొచ్చు. నా చిన్నప్పుడు మా అమ్మగారు నేను అడిగాను, జడ వేస్తున్నారు, జడ దువ్వుతున్నప్పుడు నేను అడిగాను, అమ్మ ఈ త్రిగుణాలు అంటున్నారు, త్రిగుణాలు అంటే ఏంటి అని. వెరీ సింపుల్గా చెప్పింది. అప్పటి వాళ్ళు మనకిచ్చిన నాలెడ్జ్ ఇస్ మార్వెలస్. వెరీ సింపుల్గా జడ వేస్తూ, అమ్మ నీ జడలో ఉన్న మూడు పాయలే సత్వరజ తమో గుణాలు. వెరీ సింపుల్గా సత్వం అనే పాయని కొంచెం లావుగా తీసుకుంటే కనుక రజస్సు తమస్సు అనే రెండు పాయలు దాని కింద అణిగి మణిగి ఉంటాయి. దట్ ఈస్ ద లైఫ్. దాన్ని ఇక్కడ పెట్టుకుని జటలా పెట్టుకుంటే దిస్ ఇస్ ఇట్. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ త్రికాలాలకి కాలానుగుణంగా వెళుతూ త్రిగుణాలను ఎవరి దగ్గర ఎక్కడ ఎలా చూపించుకోవాలో చూపించుకుంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంతకన్నా ఏం కావాలి మీరే చెప్పండి. దిస్ ఈజ్ ఇట్. కానీ ఇంకా ముళ్ళు చాలా ఉన్నాయి. త్రిమూర్తులు ఉన్నారు, సృష్టి స్థితి లయకర్తలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళని దేవతల కింద అక్కడ పడితే మన జీవితంలో కూడా ఇలాంటి త్రిమూర్తులు ఉన్నారు, సృష్టి స్థితి లయకర్తలు. ఈ ముగ్గురు మీదనే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మన సృష్టి కానీ, మన స్థితి కానీ, మన లయ కానీ ఈ ముగ్గురు మీదనే ఆధారపడింది. వీళ్ళు మన జీవితానికి త్రిమూర్తులు. ఆ ముగ్గురు ఎవరంటే ఎనీ గెసెస్? పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ని కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. ఇద్దరు గురించి మీరు చెప్పేశారు.
ముగ్గురు మన లైఫ్లో పవర్ఫుల్ 3 ఎవరు అని అంటే, నేను నా జీవితంలో నేను అనే వ్యక్తిని పవర్ఫుల్, తల్లిదండ్రులు పవర్ఫుల్, గురువులు పవర్ఫుల్. తల్లిదండ్రులు నా ప్రథమ గురువులు, గురువు ఈజ్ నా తల్లిదండ్రులు. దిస్ ఈజ్ ఇట్. ఐ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. ఇప్పుడే మా అమ్మగారు చెప్పింది మీకు చెప్పాను. Now it is time to say something about my teachers. Teachers punishment ఇచ్చారు, punishment against గొడవలు చాలా చాలా అవుతున్నాయి. Tell you what, just want to share my childhood experience. Just want to put it forth to you. నేను చిన్నప్పుడు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఆల్వేస్ స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు క్లాస్ బయట నుంచున్న దాన్ని. దానికి కారణం మా హిందీ టీచర్. హిందీ టీచర్ క్లాసులో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా అల్లరి చేసినా కూడా వెంటనే బోర్డు మీద రాసుకుంటూ పద్మ గెటప్ అండ్ గెట్అవుట్ అనేవాడు. కొంతమంది టీచర్లు మనకి తెలుసు. గెట్అవుట్ అని సింపుల్గా ఆవిడ నన్ను బయటకి పంపించేసినప్పుడు నేను మేనేజ్ చేయాల్సిన వ్యక్తులు 3 ఉండేవారు. ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వస్తే కానీ సిగ్నేచర్ చేయని మా అమ్మా నాన్నలు ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయాలి. రౌండ్స్కి వచ్చే ప్రిన్సిపల్ని మేనేజ్ చేయాలి. థర్డ్ రౌండ్స్కి వచ్చే మా స్పోర్ట్స్ సార్ని మేనేజ్ చేయాలి. ఆయన ఎవరిని పడితే ఆయన జెండర్ బయాస్ లేదు, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. 3 మేనేజ్ చేయాలి. ఆ 3 మేనేజ్ చేస్తూనే నేను మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. నా జీవితంలో మేనేజ్మెంట్లోకి నేను వెళ్ళింది ఫస్ట్ లెసన్ నేర్చుకున్నది అక్కడే నేర్చుకున్నాను. లేదు, ఆయన ఏమనేవారనంటే, క్లాస్ డ్యూరేషన్ 50 minutes కాబట్టి పద్మ నువ్వు ఈ క్లాస్ విను. నాకు ఎదురుగుండా ఇంకొక క్లాస్ ఉండేది కొంచెం డయాగ్నల్గా. ఈ క్లాసులో హిందీ అవుతూ ఉండేది, ఆ క్లాసులో మ్యాథ్స్ అవుతూ ఉండేది. ఈ క్లాసు విను, ఆ క్లాసు విను, 50 minutes తర్వాత వస్తాను, రెండిటి జిస్టు నాకు చెప్పాలి అని 2 రకాలుగా ఒక విషయాన్ని 1 నిమిషంలో అవగాహన చేసుకునే కెపాసిటీని ఇచ్చింది మా ప్రిన్సిపలే. ప్రతిదీ పనిష్మెంట్ కాదు, పనిష్మెంట్లోంచి కూడా టేక్ డ్యూ అడ్వాంటేజ్. వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేది కూడా అందుకే ఇస్తున్నారు. నిజంగా పనిష్మెంట్ నన్ను కొట్టాలో హర్ట్ చేయడానికో ఇవ్వాలి అని అంటే మా ప్రిన్సిపల్ నన్ను వచ్చి ధైర్యంగా ఎప్పుడూ ఒకటే క్వశ్చన్ అడిగేవారు, బుద్ధి లేదా మళ్ళా బయటే ఉన్నావా అని. లైఫ్లో అడగలేదు. దిస్ ఈజ్ ఈ 3 సో పవర్ఫుల్. ఈ 3 కనుక నౌ ప్రజెంట్ అనే దానికి కట్టుబడి నిలబడి ఉంటే మనం సాధించలేనిది ఏం లేదు. ఒక వ్యక్తి అభివృద్ధి కానీ, ఒక సమాజ అభివృద్ధి కానీ, ఒక వ్యవస్థ అభివృద్ధి కానీ, ఒక సొసైటీ అభివృద్ధి కానీ, ఒక దేశం అభివృద్ధి కానీ చెందాలి అని అంటే ఈ 3 త్రిమూర్తులు ఇన్క్లూడింగ్ వి పీపుల్ నౌ అనే సిచ్యువేషన్, నౌ అనే ప్రజెంట్ దాంట్లో యాక్టివ్గా అలర్ట్గా ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ అదర్ థింగ్, నౌ అంటే మై నౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నౌ. నేను ఇప్పుడు ఈ మూమెంట్లో చేయాల్సిన పని, మీరు ఇప్పుడు ఈ మూమెంట్లో చేయాల్సిన పని 2 క్వైట్ కాంట్రరీ. ఎవరి పనులు వాళ్ళే చేస్తున్నాం. ఎవరికి తగ్గట్టు, ఏ నిమిషానికి తగ్గట్టు, ఏ అట్మాస్ఫియర్కి తగ్గట్టు, ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఏ సంస్థకి తగ్గట్టు, ఏ పర్సన్కి తగ్గట్టు మనం ఆ నిమిషంలో అలాగా ఉంటే కనుక సక్సెస్ ఈజ్ యువర్స్ అండ్ సక్సెస్ ఈజ్ మైన్ టు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆయన ఈ 3 గురించి, 3 ప్రాముఖ్యత గురించి ఈ విశాఖవాసులు, వైజాగ్ వాసులు, వాల్తేర్ వాసులకి నేను చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే మీ సిటీనే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఐఎమ్ డెస్టైన్డ్ టు బి హియర్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. మీకు ఇంకా డెస్టినీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? వైజాగ్ ఇస్ కాల్డ్ ద జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్. వైజాగ్ ఇస్ కాల్డ్ ద జ్యువెల్ ఆఫ్ కోరమాండల్. వైజాగ్ నాకు తెలిసి సిటీస్లో, ఈస్ట్ కోస్ట్లో ఉన్న సిటీస్లో ఫస్ట్ కోల్కతా, చెన్నై, తర్వాత వైజాగో, లేకపోతే చెన్నై, కోల్కతా, వైజాగో. ఇక్కడ కూడా 3వ స్థానంలోనే ఉంది. 3 ఈజ్ సో పవర్ఫుల్. దిస్ ఈజ్ యువర్ వైజాగ్. మీ దగ్గర అసలు ఏమీ లేదు.
మీలో మీకు ఇగ్నిషన్ ఉండాలి అంతే. ఇగ్నైట్ యువర్ మైండ్స్ అన్నారు. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్, ఈ 3వ తారీఖున ఇంత మంచి రోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఐ విష్ ఆల్ ద ఇంపాక్టియర్స్, ద వాలంటీర్స్, my friends, organizers, a great success and a good luck also, a great luck to you all. And now I take upon my point. My topic today is now or never. Now or never is my topic. పొద్దున కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినప్పుడు దీపాన్ని ప్రజ్వలించారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా అలాగే జరుగుతూ ఉంటుంది. దీప ప్రజ్వలనతో స్టార్ట్ చేశారు. సపోజ్ మై డియర్ యంగ్ ఇండియన్స్, దీపం అలాగే ఉంది, దీపంలో నూనె అలాగే ఉంది, దీపంలో వత్తి అలాగే ఉంది. నా చేతికి అగ్గి పెట్టించారు. అగ్గి పెట్టించి దీపాన్ని వెలిగించమ్మా అని అంటే నేను ఇప్పుడు వెలిగించను, 3 రోజుల కార్యక్రమం అయిన తర్వాత వెలిగిస్తాను అంటే డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? Does it make any sense? Come on. Absolutely no. But what are we doing now in our life? ప్రతి దానిని పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు అనే మూమెంట్ని మనం పాస్ చేసి ఎప్పుడో వచ్చే మూమెంట్ కోసం ఇప్పుడు చేద్దామని ఇలాగే ప్రొక్రాస్టినేట్ చేసుకుంటున్నాం. హౌ? తమస్సు నుంచి, అంధకారం నుంచి జ్యోతి వెలుతురు వైపు ఎలా వెళ్ళాలి అనే దానికి ఇన్స్ట్రుమెంట్ కింద పనికొచ్చే అగ్గిపెట్టి నా చేతిలోనే ఉంది. ప్రాబ్లం అక్కడ ఉంది, తమస్సు ఇక్కడ ఉంది, అంధకారం ఇక్కడ ఉంది. కానీ దాని సొల్యూషన్ ఎక్కడుంది? నా చేతిలో ఉంది. ఒక్కసారి అగ్గిపెట్టి ఓపెన్ చేసి అగ్గిపుల్ల వెలిగించి దీపం వెలిగించేస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టేనా? ఎగ్జాక్ట్లీ. ప్రతి చిన్నదానికి సొల్యూషన్ మన చేతిలోనే ఉంది. ప్రతి దానికి సొల్యూషన్ మన చేతిలోనే ఉంది. ప్రాబ్లం అంటే కొంచెం దూరంగా ఉంది, కానీ అగ్గిపెట్టి ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. డబ్బా ఓపెన్ చేయండి, పుల్ల తీయండి, అగ్గి పెట్టండి, రాజేయండి. కమ్ ఆన్, ఇగ్నైట్ యువర్ సెల్ఫ్. ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లంకి సొల్యూషన్స్ ప్రాబ్లంలోనే ఉంది, సొల్యూషన్ మీ చేతిలోనే ఉంది. ఒక చిన్న ఈ సొల్యూషన్ కోసం, దీపాన్ని వెలిగించడాని కోసం అగ్గిపెట్టి మన చేతిలోనే పెట్టుకుని, అగ్గిపుల్లని మన చేతిలోనే పెట్టుకుని 10 మందిని అడగడం, నా జీవితం అంధకారం అయిపోయింది, మాకు అడ్వైజులు ఇస్తారా, సజెషన్స్ ఇస్తారా, నేనేం చేయాలి, 1, 2, 3 స్టెప్పులు చెప్తారా, 5, 6, 7 రెస్ట్ తీసుకోవాలా? వాట్ ఈస్ దిస్? Come on, nothing but ignite. మ్యాచ్ బాక్స్ ఓపెన్ చేయండి, పుల్లని తీసుకోండి, దానిని రాజేసేయండి, దీపాన్ని వెలిగించండి, తమస్సు అనే అంధకారాన్ని పారద్రోలండి, ప్రాబ్లంని సొల్యూషన్తో తరిమి కొట్టండి. మై డియర్ యంగ్ ఇండియన్స్, ఎక్కడెక్కడికో ఎందుకు పరిగెత్తాలి? అందుకే అంటారు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పనిని చెయ్యాలో అప్పుడు అక్కడ ఆ పనిని అలా చేస్తేనే మై డియర్ యంగ్ ఇండియన్స్ జీవితం అనేది ముందుకెళ్తుంది. అలా చెయ్యకపోతే కనుక వయసు ముందుకెళ్తుంది కానీ జీవితం వెనక పడిపోతుంది. గాట్ ద పాయింట్? డూ ఇట్ నౌ. రైట్ నౌ ఇస్ ద టైం. రైట్ నౌ ఇస్ ద మూమెంట్. వెన్ ఐ సే నౌ ఆర్ నెవర్, that never doesn't mean that it is not going to happen అని కాదు. now అనే క్షణం again you are never going to get any meaning అన్నమాట. come on, do it. మనం భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడే చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? ఏదన్నా భూతకాలంలో పాస్ట్లో మనం చేసిన తప్పుకి మన మీద మనకి కోపం వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. నౌ ఇస్ ద టైం. ఒక వండర్ఫుల్ వాట్సాప్ వీడియో వచ్చింది. ఒక సద్గురువు, ఆయన పేరేంటో నాకు తెలియదు, బ్రహ్మాండంగా దీని గురించే చెప్పారు. ఆయన చెప్పారు, ఒక నర్సరీ రైమ్ ఉంది. ఆ నర్సరీ రైమ్ని కార్పొరేట్ వాళ్ళకి, పేరెంట్స్కి,
పిల్లలకి, తల్లులకి, చెల్లెలకి, అక్కలకి, అన్నలకి, వీళ్ళకి, వాళ్ళకి, బంధుమిత్రులకి అందరికీ నేర్పించేసేయండి. 1 గన్ షాట్ సొల్యూషన్. ఎంత బాగుంది అని అంటే, ఆయన చాలా శ్రావ్యంగా మాట్లాడారు. కానీ నేను థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఒకసారి అంటే 3 గొంతులు వినిపించవచ్చు, కానీ 3 నావే. The time to be happy is now. The place to be happy is here. The way to be happy is to make someone happy. Have a little heaven right here. Come on, join your hands. The time to be happy is when? The time to be happy is now. Come on, the time to be happy is. The place to be happy is here. The place to be happy is. The way to be happy is to make someone happy. Have a little heaven right here. Simple one, andi. Very simple one. మీ ఆనందం మీరు ఆనందించాలి అనంటే ఆనందించగలరు. దాని ముందు ఇలాగా దాసక్కి మేము ఉపదేశాలు ఇస్తూ ఉంటే ఏం ఆనందం వస్తుంది? అది చూసినా కూడా మీరు ఆనందపడాలి అంటే పడతారు, పడకూడదు అంటే పడకూడదు. ఎవరు హూ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? యూ ఆర్ ద మెయిన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఐ ఆమ్ ద మెయిన్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఆయన ఇంకోటి కూడా చెప్పారు, బ్రహ్మాండంగా ఉంది. 100 ఏళ్ళు బతికిన వ్యక్తి కూడా 2 నిమిషాలు, ఆ వ్యక్తికి కూడా 2 నిమిషాలు ఒకటేసారి రావు. అందరికీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ సేమ్ టు ఆల్. ద వే యూ యూజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్. మీరు దాన్ని ఎలా వాడుకుంటున్నారో, ఎలా ఉపయోగించుకుంటున్నారో, మీ గోల్స్ కోసం ఉపయోగించుకుంటున్నారో, మీ గ్రోత్ కోసం ఉపయోగించుకుంటున్నారు, మీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు, మీ దేశాని కోసం ఉపయోగించుకుంటున్నారు, మీ సమాజాని కోసం ఉపయోగించుకుంటున్నారు, అంతా మీ ఇష్టం. కానీ ఉపయోగించుకోండి ప్లీజ్. లివ్ ఇన్ ప్రెజెంట్. మిషెల్ ఒబామా చెప్పారు, ఐఎమ్ డెస్పరేట్ టు సీ ద చేంజ్ నౌ, నాట్ ఇన్ 8 years or after 12 years. I want it to happen right now. Now is so powerful, my young Indians. Live in now. Whatever the action you want to take up, come on, take it up right now. It's a beautiful song. Now or never. Now or never. Tomorrow doesn't exist to me. Today is all that I have, so I'm taking the risk. Start doing something. Even you do not know anything. Better badly be done, but better than doing nothing. Do something. మీరు మొదలంటూ పెట్టండి. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటూ మీలో రావాలి. దట్ షుడ్ హ్యాపెన్ రైట్ నౌ. మన జీవితంలో ఉన్న పెద్ద ఎనిమీ ఏంటి అని అంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఈజ్ ఎనిమీ and action is its remedy. Perfection is enemy, action is remedy. Come on, take up the action in your hand. March forward. ఎవరు మనల్ని వెనక్కి రప్పించగలరు? ఎవరికి అంత ధైర్యంగా ఉంది? నో. ధైర్యం అంటే చెప్తాను. నేను మీ ముందు ఇలా నుంచున్నాను. కొంతమంది నన్ను చూసి ఇండియానిటీ, సంస్కృతం మాట్లాడతారు, ఏంటో ఇలాగ వస్తారు అని చాలా ఉన్నాయి వాళ్ళ మైండ్లో. అడిగి పక్క నుంచి అడిగి, ఇక్కడి నుంచి అడిగి అన్న తర్వాత ఒక జెంటిల్మన్ నా ఎదురుగుండా వచ్చారు. చక్కగా బట్టల్లో భారతీయత ఉంది. ఆయన అడిగారు, నన్ను అడగడం కూడా, మేడం ఇండియానిటీ అంటే ఏంటండి అన్నారు. సో ఆయనకి ఆయన భాషలోనే సమాధానం చెప్పాలి. ఐఎమ్ ఎ బిహేవియర్ అనలిస్ట్, ఐఎమ్ ఎ సైకాలజిస్ట్, ఐఎమ్ ఎ కాన్ఫ్లిక్ట్ కోచ్. భారతీయత అంటే, ఇండియానిటీ అంటే యు మీన్ భారతీయత అండి? మన ఉపరాష్ట్రపతి ఎవరండి అని అడిగా. ఓకే
చెప్పానప్పుడు. బర్ముడా వేసుకున్నా నేను భారతీయుణ్ణే. భారతీయత నా బట్టల్లో లేదు మై ఫ్రెండ్స్, నా నిండుతనంలో ఉంది, నా హుందాతనంలో ఉంది. తోటి వ్యక్తిని ప్రేమించు, తోటి వ్యక్తి మీద ప్రేమ గుండెలో ఉండాలి, మన వస్త్రధారణ నిండుగా ఉండాలి, దేశం మీద ప్రేమ అణువణువున ఉండాలి, మన మువ్వన్నెల జెండా హిమాలయాలపై రెపరెపలాడుతూ ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి. ఎవరు భారతీయత గురించి మాట్లాడుతున్నారండి? పర్సెప్షన్ అయిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను, నౌ ఈస్ ద టైమ్ టు సే సంథింగ్. యూ ఆల్సో టేక్ అప్, డూ ఇట్, టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ హ్యాండ్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ అండ్ యువర్ డెస్టినీకి మధ్యలో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. యువర్ ఎక్స్క్యూజెస్ మాత్రమే ఉన్నాయి. Your excuses are useless. Results are priceless. Come on. ప్రతి చిన్నదానికి ఎక్స్క్యూజ్ చూపించకండి. 6 గంటలకి లేతామంటే 6 గంటలకి లేవండి. లేదు 6ంటికి లేపితే కనుక 7ంటికి, 8ంటికి, 9ంటికి అయిపోయింది. మీ లైఫ్లో 3 గంటల టైం వేస్తే అయిపోయింది. No excuses. Excuses are useless. Results are ప్రైజ్లెస్. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మనం జీవించే మన జీవితం, ప్రతిరోజు జీవితం ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిదే, ఒక యుద్ధమే, ఒక రణరంగమే, ఒక మహాభారత యుద్ధమే. బీ ప్రిపేర్డ్ టు ఫైట్ ద బ్యాటిల్. బీ అ సోల్జర్, బీ అ సోల్జర్. అందుకనే కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, కమాన్ కృష్ణ, యుద్ధాయ కృత నిశ్చయః. భగవద్గీత అంతా చెప్పడం కాదు, అర్జున decide, you prepare yourself to fight the battle. Come on, we are also going to do the same. We are all going to prepare to fight the battle of the life. బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత ఆ ధైర్యం అది మనకి అలాగే వస్తూ ఉంటుంది. ఒక తెగింపు వచ్చేస్తుంది చూడండి, దాని తర్వాత వెనక్కి మనల్ని ఎవరూ లాగలేరు. No one can pull us back. This is it. యుద్ధాయ కృత నిశ్చయః. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇంపాక్ట్ అని పేరు చెప్తే కనుక ఏ ఫోన్ అయినా నేను అటెండ్ అవుతాను, ఏ ఈమెయిల్ అయినా నేను ఆన్సర్ చెప్తాను. ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, వారానికి నాట్ లెస్ దాన్ 1000 ఫోన్ కాల్స్ ఐ అటెండ్ ఫ్రమ్ ఇంపాక్ట్ స్టూడెంట్స్. ఐ అటెండ్ ఇంపాక్ట్. ఎక్కడ ఉన్నా, ఊళ్ళో ఉంటే అంటే, ఈ దేశంలో ఉంటే నేను తప్పకుండా ఇక్కడ ఉంటాను. అండ్ యూ హ్యావ్ టు. వాళ్ళు ఫోన్ చేసి, మేడం నన్ను కొంచెం మోటివేట్ చెయ్యరా, మోటివేట్ చెయ్యరా. మోటివేట్ అనేది స్వభావాన్ని, మీ యాటిట్యూడ్ని మీరు తప్ప ఎవరూ మార్చుకోలేరు. స్వభావనోపదేశేన శక్యతే కర్తుమన్యత సుతప్తమపి పానీయం పునః గచ్చతి శీతతామన్నారు. అంటే స్వభావాన్ని, ఉపదేశాలు, వేరే వాళ్ళ అడ్వైజ్లు, వేరే వాళ్ళ సజెషన్స్ విని 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 మార్చుకోవడం అన్నది ఎలాంటిది అని అంటే, గ్యాస్ స్టవ్ మీద నీళ్లను మరిగించడం లాంటిది. కింద ఎంతసేపు నిప్పు ఉంటుందో పైన అంతసేపు మరుగుతూ ఉంటుంది. కింద ఆపేస్తే పైన ఆగిపోతుంది. మీకు మీరే నిప్పు పెట్టుకోవాలి. నవ్వుతున్నారు ఎందుకో? ఎక్కడ పెట్టుకోవాలో చెప్పలేదు. ఎగ్జాంపుల్ అలాంటిది. నేను మాత్రం ఏం చేయగలను? మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలేస్తే అక్కడ పెట్టుకోండి, కానీ ఎప్పుడూ బాయిల్ అవుతూనే ఉండండి. బీ లైక్ దాట్. Keep the boiling point, retain at the same temperature all through till you get your work done. Honestly putting forth another incident to you. ఇందాక వచ్చినప్పుడు నేను క్రికెటర్ అని చెప్పాను. నేను కార్ రేసర్ని కూడా. అంటే రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళే దాంట్లో నేనున్నానని మాత్రం చూడకండి. అలాంటి కార్ రేసర్ కాదు. మాకు ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్లోనే నేను చేస్తూ ఉంటాను. డూ ఆర్ డై. ఒకసారి ఒక ఛాలెంజ్ వేశారు ఎవరో. ఎందుకో నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం.
I was with POP. నా మెటటార్జల్ బ్రేక్ అయింది కాలికి. I was with POP and I told my doctor, I want it to be flexible. I'm taking part in car racing. I have great confidence on you. I thought I shall never go back. And మొన్ననే హరిగారికి నేను ఫోటో పంపించాను. I have one gold in it. Nothing is impossible, my dear young friends. Come on, hit it. Grab it. Take it. After all, this is our life. We are supposed to do it. ఎవరినో ఎందుకు రియల్లీ ఉపదేశించుకోవాలి, అడ్వైజులు ఇవ్వాలి? There is a beautiful song in Vedam movie. పద 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 నిన్ను నువ్వే తరుముకు పద. దీన్ని మించిన సెంటెన్స్ ఏది లేదు. ఎవరో నీ వెనక పడడం ఎందుకు? ఎవరి అడ్వైజులో నీకెందుకు కావాలి? ఎవరి సజెషన్స్లో నీకెందుకు కావాలి? ఎవరి ఉపమానాల్లో నీకెందుకు కావాలి? ఎవరి లైఫ్ స్టైల్లో నీకెందుకు కావాలి? ఎవరి ఇమిటేషన్ నీకెందుకు కావాలి? నువ్వు అనే వ్యక్తిని వెనక పెట్టుకో. వాళ్ళతోనే నువ్వు చేసుకో. నిన్ను నువ్వే చేసుకుని పద 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 పద. ఎక్సలెంట్ వన్. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే. ఇక్కడే నువ్వు ఉంటే నువ్వు ఉన్నా లేనట్టే. బ్యూటిఫుల్ వన్, బ్యూటిఫుల్ వన్, బ్యూటిఫుల్ వన్. ఇందులో సైన్స్ కూడా ఉంది. ఇక్కడే నుంచి అది కావాలి, ఇక్కడే నుంచి అది కావాలి. ఏం కావాలి? నడు ముందు. లివ్ ఇన్ దిస్ ప్రెసెంట్ మూమెంట్. ఇక్కడ కావాలి అని ఇక్కడ అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పద 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 పద. అన్నిటికంటే నాకు చాలా 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 నచ్చిన సెంటెన్స్, నిన్ను నువ్వే తరుముకు పద. దాన్ని మించిన సెంటెన్స్ ఏం లేదు. ఆయన రాసిన మహానుభావుడికి మనందరం సభాముఖంగా ఇంకొకసారి చప్పట్లు కొడదాం. ఇంకా వేరేవి ఎందుకండి? సినిమాలు చూస్తే చెడిపోతారంటే చెడు సినిమాలు చూస్తే చెడిపోతారు. పేరులోనే వేదం ఉంది, లోపలంతా ఆవేదన ఉంది. ఇట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్. So that is the reason why you have to ignite yourself. You have to live your life. You have to live in this particular moment. Now is the time, is not going to, never it is going to come again, my dear young friends. స్వామి విద్యాప్రకాశానందగిరి ఆయన చెప్పారు, చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబనేదేదిరా, కనులు మూసి తెరిచే లోపల కలిమిలేమురు మారురా అని. We do not know. మంచి రిచెస్ట్ పీపుల్ ఇటువంటి ఓడలు బండ్లు ఓడలు అవుతాయి. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లివ్ ఇన్ దిస్ వన్. యూ హ్యావ్ ఎ గోల్, కమ్ ఆన్, గెట్ స్టార్ట్ టువర్డ్స్ యువర్ గోల్. యూ హ్యావ్ ఎ డిజైర్, కమ్ ఆన్, గెట్ స్టార్ట్ టువర్డ్స్ ఇట్. యూ హ్యావ్ all that you require to do is you should have that determination. I shall do it. Right now is the one. ప్రతి ఒక్క దానికి మీ ఆలోచనల్లో 100 మందిని పెట్టుకుని నా జీవితం ఎందుకు ముందుకు సాగట్లేదు అని అంటే, నీ జీవితం ఎవరి జీవితమన్నా వాళ్ళ ఆలోచనల సమాహారము మాత్రమే. మీ ఆలోచనలో 100 మంది వేరే వాళ్ళని పెట్టుకుని మీరు అనే వ్యక్తిని ఇక్కడ పెట్టుకోకుండా, వాట్ ఐడెంటిటీ యు ఆర్ క్యారింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, వైప్ ఆఫ్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వచ్చి చాలామంది చెప్తున్నారు మీ బలాలు బలహీనతలు మీరు చూసుకోండి. మీరు అనే వ్యక్తిని ఇక్కడ పెట్టండి. ఆ మీరు అనే వ్యక్తి ఎందుకు సాధించలేరో మీరే చూసుకోండి. యు ఆర్ గోయింగ్ టు కమ్ టు నో అబౌట్ ఇట్. అనదర్ వన్, వెరీ క్విక్గా, వెరీ ఈజీగా చెప్పేస్తాడు. పరిస్థితులు అనుకూలించలేదు. మేము అనుకున్నాం పరిస్థితులు అనుకూలించకపోయినా ఇంపాక్ట్ మాత్రం చెయ్యాలి అనుకున్నాం. పరిస్థితులు ఎందుకు అనుకూలిస్తే అనుకూలించకపోతే ఇంకొక పద్ధతి ఉంది మనకి. ఒక సినిమాని ఈరోజు చూద్దాము అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళచ్చు, ఇండైరెక్ట్గా వెళ్ళచ్చు. అక్కడ మార్గం ఉంది, మరి ఇక్కడ మార్గం లేదా? ఉంది. మనమే మన మార్గాల్ని మూసేసుకుంటున్నాం. కమాన్, ఓపెన్ అప్. ప్రతి చిన్నదానికి సంఘాన్ని ద్వేషించద్దు. సంఘమందు పుట్టె సంఘమందు పెరిగే సంఘజీవి కాదు సభ్యనరుడు, సంఘ వృద్ధి లేక స్వాభివృద్ధి లేదయా, నలుగురాడు మాట నార్ల మాట అని. సంఘం అంటే ఎవరు? మీరు నేను కలిపిందే.
ఎవరెవరినో ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నారు? సంఘాన్ని మీరు తిట్టారు అని అంటే, ఒక్క చేత్తో సంఘాన్ని తిట్టారు అంటే 3 సార్లు మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టే లెక్క. కమాన్, జాగో ఇండియా, జాగో. లివ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. గ్రాబ్ ద మూమెంట్ ఇన్ టు యువర్ హ్యాండ్. జస్ట్ డూ ఇట్. ప్రతి దానికి వరీ 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 ఈజ్ ద వన్ విచ్ ఈస్ వరీయింగ్ అ లాట్. చితా చింతా ద్వయో మధ్యే చింతానామగరీయసి అన్నారు. చిత, మండుతున్న చితి, చింత అనే రెండిటికి కంపారిజ్ చేస్తే కనుక ఏది అన్నిటికన్నా భయంకరమైనది అని అంటే, మనం ఆలోచించే మన చింత, మన వర్రీనే మండుతున్న చితి కన్నా చాలా చాలా భయంకరమైనది. ఎందుకు అనంటే, ఈ చితి అనే దాన్ని చచ్చిన బాడీకి మాత్రమే పెడతారు, కానీ ఈ చింత అనేది బతికున్న బాడీని చంపుతూనే ఉంటుంది. Come on, why to worry? ఈ రోడ్డు కాకపోతే, వైజాగ్లో చాలా రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్డు కాకపోతే పక్క రోడ్డు తీసుకుందాం. మహా అయితే 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు లేటుగా వెళ్తామంతే, కానీ లేటుగా వెళ్తాం కదా. 5 నిమిషాలు ముందుగా ఉండాలి అంటే ముందుగా రోజు తెలుసుకోండి ఏ రోడ్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో, అది కూడా మనమే చేసుకోవచ్చు. బట్ డోంట్ వరీ. Stop not till the goal is reached, my dear young friends. Shoko nashete vidya. శోకంతో అన్నీ మట్టిపాలైపోతాయి. చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన టైంలో చెయ్యాల్సిన విధి మీ మీద ఉంది. ఎందుకంటే యు ఆర్ అవర్ ఇండియాస్ ఫ్యూచర్, మై డియర్ యంగ్ ఇండియన్స్. ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. Come on, act now. Swami Vivekananda annattu, act now. Now is the time. This present now is never ever is going to come back to you. Get up. అప్పుడే నేను మొదలెట్టి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో 20-25 అయిపోయింది. నేను నా జీవితంలో 25 నిమిషాల సేపు వయసులో పెద్దదాన్ని అయిపోయాను. కూర్చుండగానే వయసు వెళ్ళిపోతుంది. మై యంగ్ డియర్ ఫ్రెండ్స్, చెయ్యండి. డూ. And this is a golden opportunity. Right now is the time. Beautiful capital city is coming up. అమరావతి, మీ పేరు అమరంగా నిలవాలి అని అంటే కనుక contribute something towards it right now. చిన్నదైనా పర్వాలేదు, ఉడతా సాయంగా అయినా పర్వాలేదు. రామాయణంలో ఇసుకలో పొర్లి ఉడత రాముడు వారధికి సహాయం చేసిందంట. మనము చేద్దాం, అమరంగా నిలిచిపోతుంది. ఎవరికంటే ఇంత అదృష్టం దొరుకుతుంది? అసలు ఎక్కడో మయుడు నిర్మించాడంట. ఖాండవవన దహనంలో అర్జునుడు శ్రీకృష్ణుడు రక్షిస్తే ఏం కావాలి అని అంటే, మీకు ఒక మంచి ఇంద్రప్రస్థపురం నిర్మిస్తానని ఆయన నిర్మించాడంట. చండీగఢ్ చూసాం, అది వేరే. గాంధీనగర్ అది వేరే. కానీ దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. దేవతలకు కూడా దక్కని ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. కమ్ ఆన్, టేక్ ద ఆపర్చునిటీ ఇన్ టు యువర్ హ్యాండ్ అండ్ యాక్ట్ రైట్ నౌ. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లీజ్ డూ ఇట్. యువర్ లైఫ్ ఆఫ్టర్ ఆల్, దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఏ టైంలో ఎప్పుడు ఏది చేయాలో. ఒక ఆసామి చుట్ట కాలుస్తూ ఉన్నాడంట. చుట్ట ఇలా కాల్చుకుంటూ ఇలా అంటించుకున్న తర్వాత, నేను కూడా చెప్తున్నాను స్టేజ్ మించి, స్టాచ్యుటరీ వార్నింగ్ కింద, చుట్ట తాగడం పొగ త్రాగడం నేరం. ఓకే, కానీ ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం మనం. ఆయన ఇలా అంటించుకుని అంటించుకుంటున్న అగ్గిపుల్ల అంటించేశాడు. దిస్ ఈస్ అ సొల్యూషన్ ఈవెన్ దట్ వీ కెన్ గెట్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ వన్ టూ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడంట. వచ్చి, ఒరే బాగున్నావా అని అడిగాడంట. ఇతనేం మాట్లాడలేదు. బాగున్నావా అని అడిగాడంట, ఏం మాట్లాడలేదు. తట్టి బాగున్నావా అని అడిగాడంట, ఏం మాట్లాడలేదు. తర్వాత చుట్ట కాలిన తర్వాత అగ్గిపుల్ల కింద పడేసి, ఎరే ఇట్రారా, చాలా బాగున్నాను అన్నాడు. అదేంటి 3 సార్లు అడిగినప్పుడు కూడా పలకలేదు అని అంటే, ఎలా పలుకుతాను? నా దగ్గర ఉన్నది ఒకటే ఒక అగ్గిపుల్ల. నేను చుట్ట తాగుదాం అనుకున్నాను. అది అంటించిన తర్వాత నువ్వు వచ్చావు. నువ్వు నాకు లైఫ్లో దూరం అవ్వమన్న కాన్ఫిడెన్స్ నాకుంది. కానీ ప్రజెంట్ మూమెంట్ నేనేం చేయాలి? ఆ అగ్గి పుల్లతో చుట్టను కాల్చుకోవడమే. చిన్న ఎగ్జాంపుల్స్, చిన్నవి. లెట్ us also do the same thing.
మన జీవితం ఎలాంటిదంటే మన తలరాతలన్నీ చేతిలో ఉంటాయంట. అవి చేతిలో ఉంటావు కానీ చేతికి అందవు అవి. అవునా కాదా? చేతులు మూసేస్తే మన తలరాతలు మన చేతికి వస్తాయా? ఆహా, ఉండవు మాత్రం ఇలాగే ఉంటాయి. జీవితం కూడా అలాంటిదే మై డియర్ యంగ్ ఇండియన్స్. లివ్ యువర్ లైఫ్, అచీవ్ సమ్ గోల్. మీరు ఏ పని చేసినా నౌ ఈజ్ ద రైట్, నౌ ఈజ్ ద టైం, పర్ఫెక్ట్ టైం నౌ, ప్లెజెంట్ టైం నౌ, ద బెస్ట్ టైం ఈజ్ నౌ. టేక్ ఇట్ అప్, డూ ఇట్. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక ఆక్ట్రాయ్ డ్యూటీ ఆ చెక్ పోస్ట్ మీద ఉండే ఒక ఆయన పని చేస్తున్నారు. ఆయన వితిన్ 5 minutes ఐ క్లోజ్. ఆ ఆక్ట్రాయ్ డ్యూటీ ఆయన చెక్ పోస్ట్ దగ్గర పని చేస్తూ ఉంటే, ప్రతిరోజు ఒక ఆసామి, ఒక అతను సైకిల్ మీద బ్యాగ్లో ఇసుక వేసుకుని వెళ్ళడం చూస్తూ ఉన్నారు. ఆయన సముద్ర తీరంలో ఉన్నారు. అక్కడ ఏంటి అంటే ఇసుక ట్రాన్స్పోర్ట్ నిషేధం లేదు అక్కడ. సో ఆయన ఎప్పుడూ అనుకునేవారు, పాపం ఈ పెద్ద ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు, ఇసుక తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు కాబట్టి ఇసుక బ్యాగ్ అప్పుడప్పుడు చెక్ చేసేవాడు. అందులో ఏముండేది కాదు, వెళ్తుంటే వెళ్ళిపోనిచ్చేవారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 2 kilometers దాటిన తర్వాత ఒక రోజు అలా వెళ్తూ ఉంటే ఒక మంచి పెద్ద సైకిల్ షాప్ చూశారు. ఆ సైకిల్ షాప్లో ఇతనే ఉన్నాడు. ఏమో, నువ్వు రోజు ఒక సైకిల్ వేసుకుని వచ్చేవాడువా, నువ్వు తీసుకుని వెళ్ళేది ఇసుక కదా అని అంటే, లేదండి, నేను రోజు బీచ్కి వచ్చేవాళ్ళ సైకిల్స్ తీసుకుని వెళ్ళిపోయేవాడిని. మన లైఫ్లో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామో అది మనకి అదే లైఫ్ అనుకుంటాం, కూపస్థం అండూకంలాగా. ఒక సముద్రంలో ఉండే కప్ప ఎగిరి బావిలో పడిందంట. ఆ బావిలో కప్ప అడిగిందంట, బయట ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుంది, నా థై అంత పెద్దగా ఉంటుందా అంటే, థై ఏంటి, ఇంకా పెద్దగా ఉంటుంది. 2 థైలంత పెద్దగా ఉంటుందా, ఇంకా పెద్దగా ఉంటుందని. కానీ ఇలా నుంచుని నా అంత పెద్దగా ఉంటుందా అంటే, బావి కన్నా పెద్దగా ఉంటుంది అంటే, బావి కన్నా పెద్దది ఏదన్నా ఉంటుందా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మనం అలాంటి లైఫ్ని బతుకుతున్నావు. వీఆర్ రియల్లీ లివింగ్ ఇన్ ఎ డొమైన్. కమ్ ఆన్, ఎక్స్పాండ్ యువర్ విజన్. Take the knowledge into a hand, learning into. Everyday learning is mandatory, my dear young friends. ఎలాంటి భారతదేశం మనది. 4 వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, కావ్యాలు, ఖండ కావ్యాలు, చంపూ కావ్యాలు, గద్య కావ్యాలు, పద్య కావ్యాలు, నాటకాలు, చతుషష్ఠి కళలు, నీతి శాస్త్రాలు, అమరకోశాలు, నిఘంటువులు, ఇవి మాత్రమే నాకు గుర్తున్నాయి. ఇంత జ్ఞానార్జన ఉన్న భారతదేశంలో పుట్టి నాకు కెమిస్ట్రీ అంటే కష్టం అని ఒక సన్న బుక్ని చూపి అడిగిస్తామా మనం? కమాన్, రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్. జ్ఞానము అనే భారతదేశం గనిలో పుట్టిన వాళ్ళం మనం. No subject is going to really threaten us. Take the subject into your hand. Right now is the moment. Start now. Arise, awake, stop not till the goal is reached. My dear young Indians, now is the time. This now is never going to come again. Thank you. Thank you very much. ఇంత సైలెన్స్ కూడా ఉంటుందా విశాఖపట్నంలో? గుడ్. హౌ టు థ్యాంక్ మ్యామ్. Thank you very much. It's my pleasure. My pleasure. I request organizers, Gandhi garu, 9849456910. శనివారం సాయంత్రం 5 to 6. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను మీ కాల్స్ని ఆన్సర్ చేస్తాను. శనివారం ఈ సాటర్డే 5 and 6. ఆస్పీషియస్ డే. మా వాళ్ళు చాలా డిసిప్లిన్ మేడం, ఎవరికి కాల్ చేయరు, ఓన్లీ ఎస్ఎంఎస్లే పెడతారు. And better please
PPADMA P Padma SURI P Padma Suri @gmail.com.